మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వము 53 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి కొనుగోలు చేయడం కోసం అనుమతి ఇచ్చినప్పుడు కూడా మొదటి నుంచి ప్రారంభం నుంచి కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మొత్తం పంట కళాలకు వచ్చిన తర్వాత మార్కెట్ యార్డ్స్కి వచ్చిన తర్వాత కూడా కొనుగోలు చేయడంలో 10 రోజులు 20 రోజులు 30 రోజులు పట్టింది. చాలామంది రైతులు అనేక రకాల ఇబ్బందులకు గురైనటువంటి విషయం నాకు తెలుసు. అనేక మీడియాలో వచ్చింది, మేము చెప్పడం కాదు. ఏ రకంగా రైతులు ఆందోళన చెందారో, ఆవేదన చెందారో, ఉద్యమానికి దిగారో మనం చూశాం. కానీ చివరకు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు ఉద్యమం చేసిన తర్వాత అది కొద్దిగా మరి రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ చేయడం జరిగింది. ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఇప్పటికి కూడా ధాన్యం కొనుగోలు చేయడం ఒకటే కాదు, ఆ యొక్క ధాన్యాన్ని రైస్ మిల్లల్లో మిల్లింగ్ చేసి ఆ యొక్క రైసును ఎఫ్సిఐలకు చేర్చాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. దీనికి ప్రతి నయా పైసా రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రతి నయా పైసా గన్ని బ్యాగ్ నుంచి మొదలు పెడితే, లేబర్ నుంచి మొదలు పెడితే, ట్రాన్స్పోర్ట్ నుంచి మొదలు పెడితే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దగ్గర తీసుకున్నటువంటి అప్పుకు సంబంధించి ఖర్చుకు సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ మొదలు పెడితే, మరి ఈరోజు సివిల్ సప్లైస్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి అధికారులు చేసేటువంటి పనికి కూడా పూర్తి స్థాయిలో మరి తిరిగి కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది ధాన్యం కొనుగోలు విషయంలో పక్కాగా వ్యవస్థ ఉండాలి. కొన్నటువంటి ధాన్యాన్ని రైస్ మిల్లల్లో మిల్లింగ్ చేయడానికి కావాల్సినటువంటి వ్యవస్థ ఉండాలి. అదేవిధంగా ఇది ఏదీ లేదు, బ్యాగులు ఉండవు, విపరీతమైనటువంటి బ్యాగుల కొరత, సుతిలు ఉండదు, అదేవిధంగా వేర్ హౌజులు, గోడౌన్లు ఉండవు. మరి అదేవిధంగా చివరకు రైస్ మిల్లల్లో అక్కడక్కడ ప్రైవేట్ ప్లాస్లలో పెట్టినప్పటికీ కూడా వాటిని ఆడించడానికి కావాల్సినటువంటి రైస్ మిల్లుల వ్యవస్థ లేదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఖరీఫ్ 24-25 కేంద్ర ప్రభుత్వము మరి 36 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు కోసం మరి అంగీకరిస్తే ఈ రోజు వరకు 24-25 చెల్లించాల్సి మన ఎఫ్సిఐలో జమ చేయాల్సినటువంటి బియ్యము మరి ఈ రోజు వరకు కూడా 13-14% పూర్తి ఇవ్వలేదు. ఈరోజు కూడా ఇంకా పెండింగ్లో ఉంది 13%. అదేవిధంగా 24-25 రబీ కూడా అది కూడా 13% బియ్యం ఇంతవరకు రైస్ మిల్లల్లో చేరలేదు. అదేవిధంగా 25-26 ఖరీఫ్ అది 44-45% బియ్యం ఇంతవరకు రైస్ మిల్లల్లో నుంచి ఇంతవరకు ఎఫ్సిఐకి చేరలేదు. కాబట్టి నేను ఎందుకు చెప్తానంటే రబీ 25-26 ఆల్మోస్ట్ 90% ఇంతవరకు బియ్యము రైస్ మిల్లల్లో ఆడించి ఎఫ్సిఐకి రాలేదు. వాస్తవమైనటువంటి పరిస్థితి రకంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వము ముందు చూపుతో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే విధంగా వివరించింది. మాటకు ముందు కేంద్రం మీద నిందలు వేయడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు, దానికి కావలసినటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పూర్తిగా వైఫల్యం చెందాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు ఈ యొక్క ధాన్యం కొనుగోలు కోసం నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్సిడిసి ద్వారానే పూర్తి స్థాయిలో కేంద్రము రాష్ట్రానికి రుణాలు ఇస్తుంది. గత 12 ఏళ్లలో 1,16,000 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ఎన్సిడిసి ద్వారా రాష్ట్రాలకు రుణాలు ఇవ్వడం జరిగింది. ఈ 25-26 తీసుకున్నట్లయితే ధాన్యం సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ఖర్చు కోసము 37,000 కోట్ల రూపాయలు 37,000 crores కేంద్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థ అయినటువంటి ఎన్సిడిసి ద్వారా రాష్ట్రానికి రుణాలు మంజూరు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 26-27 ఇప్పటి వరకు 22,700 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి మంజూరు చేయడం జరిగింది. ఈ రకంగా ప్రతి విషయంలో అన్ని రకాలుగా ఇది తెలంగాణ ప్రభుత్వం కోసమో, అది బీఆర్ఎస్ కోసమో, కాంగ్రెస్ కోసం కాదు, తెలంగాణ రైతుల యొక్క సంక్షేమం కోసం వాళ్ళను అన్ని రకాలుగా ఆదుకోవాలనే దృక్పథంతో
ఉదారంగా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే మరి కేటీఆర్ అంటాడు ఢిల్లీలో ధర్నా చేయండి నేను కూడా వస్తా, చేయండి, కలిసి ఇద్దరు కలిసి చేయండి, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ధర్నా చేయండి. ఇవి వాస్తవా కాదా చెప్దాం. గాలి మాటలు మాట్లాడేటువంటి అలవాటు ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అలవాటైంది. అది ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా, అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమా, అది సిపిఎం ప్రభుత్వమా, అది డిఎంకే ప్రభుత్వమా, అది కాంగ్రెస్ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినట్టు కూడా అన్ని రాష్ట్రాలకు కూడా దేశంలో ఉన్నటువంటి రైతాంగ సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్న విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాకుండా మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి ఈ యొక్క ధాన్యం సేకరణ కోసము రైస్ మిల్లర్లో బియ్యం మిల్లింగ్ చేయడం కోసం కావలసినటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, పోతా ఉన్నాయి. కానీ రైతులు ఏ రకంగానైతే ధాన్యం ఉత్పత్తి చేస్తూ ఉన్నారో అదే స్థాయిలో ఈరోజు మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థ మౌలిక వసతులు కల్పన చేయాలి. ముఖ్యంగా గోడౌన్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎక్కడ కూడా గోడౌన్స్ ఖాళీ లేవు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది సన్న బియ్యం ఇస్తామని. ఆ సన్న బియ్యంలో కూడా 70% ప్రతి కేజీ వెనక పేదలకు ఇచ్చేటువంటి సన్న బియ్యంలో ప్రతి కేజీ వెనక 70% నిధులు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. దాని ద్వారా తెలంగాణ ప్రజలకు బియ్యం అందుతుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.